అందరికీ నమస్తే అండి. ఆరోగ్యశ్రీ అనేది ఖచ్చితంగా మంచి పథకం. ఇది నాకు తెలిసినంత వరకు ఇది ఫ్రీ బీస్ కిందకి రాదు. ఎందుకంటే రాష్ట్రంలో చాలామందికి అనుకోని విధంగా ప్రమాదాలు జరగవచ్చు, లేదంటే ఏదైనా రోగం బయటపడవచ్చు, ఇంటర్నల్‌గా ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సో దాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో గానీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో గానీ వాళ్ళెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. ఆ వైద్యానికి సరిపడా ఖర్చుని ప్రభుత్వమే చెల్లిస్తుంది, హాస్పిటల్స్‌కి రీయింబర్స్ చేస్తుంది. ఇదే మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అమలవుతుంది. ఆ తర్వాత నాన్ స్టాప్‌గా అమలవుతూనే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అమలు చేస్తున్నారు. దీన్ని రద్దు చేసి దీన్ని వెనక్కి తీసుకునే ఉద్దేశం, ధైర్యం ఏ ప్రభుత్వాలు చేయలేవు. అయితే దీనికంటే మంచి కాన్సెప్టు ఆరోగ్య బీమా. అది ఇంకా మంచి కాన్సెప్ట్. పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు దాన్ని. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటా ప్రకటించారు ఆరోగ్య బీమా. ఒక కుటుంబానికి, ఒక పేద కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా చేయిస్తే వాళ్ళు ఆ బీమా అంటే వాళ్ళ దగ్గర 25 లక్షలు ఉన్నట్టే వైద్యం చేయించుకోవడానికి ఫ్రీగా. ఇప్పుడు ప్రభుత్వము వెళ్ళి వీళ్ళు రోగులు వెళ్ళి హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి వాళ్ళ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా లేదా ఇదంతా చూసి ప్రభుత్వాలు వాళ్ళకి రీఎంబర్స్ చేసి ఇదంతా జరిగే కంటే నేరుగా వాళ్ళ దగ్గర 25 లక్షల రూపాయల బీమా కార్డు ఉంటుంది. ఆ బీమాను వాళ్ళు వెళ్ళి యూజ్ చేసుకుంటారు, క్లెయిమ్ చేసుకుంటారు. ఇది మంచిది. ఆరోగ్యశ్రీ కంటే ఇది మంచిది. కాకపోతే ఆరోగ్యశ్రీ అనేది నరనరాన జీర్ణించుకుంది కాబట్టి ప్రజల మైండ్లో నానుకుపోయింది కాబట్టి అది కాదు ఇది అంటే ఎవరు ఇప్పుడు వినరు, అర్థం చేసుకోలేరు. పైగా పక్కన ఒక మనకు బూచ్ పార్టీ ఉంది, వైసీపీ లాంటి బూచ్ పార్టీ ఊరికే దాని మీద ఫేక్ ప్రచారాలు చేస్తారు. ఆరోగ్యశ్రీ ఎత్తేస్తున్నారని. దానికంటే మంచి ఆరోగ్య బీమా తీసుకొస్తున్నారని చెప్పరు. సరే, ఇది పక్కన పెట్టాను. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఒక పెద్ద సమస్య వచ్చింది. 2300 కోట్లు బకాయిలు గత ప్రభుత్వం పెట్టేసి వెళ్ళిపోయింది. నాకు తెలిసినంత వరకు వాళ్ళు 2023 సెప్టెంబర్ నుంచి ఒక్క రూపాయి కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఇవ్వలే. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2023 సెప్టెంబర్ నుంచి వాళ్ళు దిగిపోయే వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వలేదు. ఆ కారణంగా వైసీపీ దిగిపోయే సమయానికి 2300 కోట్ల వరకు బకాయి ఉందంట. 1600 కోట్లు అంటారు, 2300 కోట్లు అంటారు. దానిలో ఏది వాస్తవమో మనం 1600 కోట్లే లెక్కేసుకుందాం పోనీ అయినా. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చెప్పే లెక్క ఏంటంటే 2300 కోట్లు బకాయి ఉంది, మేము 700 కోట్లు చెల్లించాము, అందుకని 1600 కోట్లు ఇప్పుడు బకాయి పడ్డారు అని చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటికే 1600 కోట్లు బకాయి ఉంది, వీళ్ళు 200 కోట్లు చెల్లించారు అనేది నాకు తెలిసి. నిన్నగాక మొన్న వీళ్ళు 200 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించారు. సో ఇంకా కూడా భారీగా బకాయిలు ఉన్నాయి. సో అందుకని ఆ బకాయిల్లో అట్లీస్ట్ ఒక 50% క్లియర్ చేస్తే, అంటే ఉన్న పలంగా 700 కోట్లు క్లియర్ చేస్తే మేము మళ్ళీ ఈ సేవలు కొనసాగించగలం, లేకపోతే మేము వీటిని కొనసాగించం అని నెట్వర్క్ హాస్పిటల్స్ చెప్తున్నాయి. అసలు ఆరోగ్యశ్రీకి మీరు విన్నారా? గతంలో 2019కి ముందు ఈ సమస్య లేదు. రాజశేఖర రెడ్డి గారు ఈ స్కీమ్ని తీసుకొచ్చినప్పటి నుంచి 2019లో చంద్రబాబు గారు దిగిపోయే వరకు ఎప్పుడూ ఈ సమస్య లేదు. బకాయిలు చెల్లించకపోతే మేము స్కీమ్ ఆపేస్తాము, మేము వైద్య సేవలు ఆపేస్తామని ఎప్పుడూ నెట్వర్క్ ఆసుపత్రులు గోల్ చేయలే. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైంది ఇది. ఎప్పటికప్పుడు 2-3 నెలలకు ఒకసారి నెట్వర్క్ ఆసుపత్రులు ఇలాగే చెప్తుంటాయి, మాకు బకాయిలు ఉన్నారు, క్లియర్ చేయకపోతే మేము ఆపేస్తామని చెప్తూనే ఉంటారు. గత 5 ఏళ్లలో అనేక సందర్భాల్లో ఈ వివాదం, ఈ వ్యవహారం బయటకు వచ్చింది. సో అదే ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టింది, ఆ బకాయిలను తీర్చాల్సింది ఈ ప్రభుత్వమే కాబట్టి. సో బకాయిలు వాళ్ళేమీ పెట్టకుండా ఉంచితే వీళ్ళు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఇచ్చేసేవాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు అంత అప్పు ఇస్తే ఇంక వీళ్ళు ఎలా క్లియర్ చేస్తారు? వీళ్ళు క్లియర్ చేసేది కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిందే, అప్పుడు బకాయిలే క్లియర్ చేయాలి. సో ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేబీ ఆల్రెడీ 200 కోట్లు ఇచ్చారు, ఇంకో 300 కోట్లు రెడీగా ఉంది, ఈ రోజు రేపో ఇస్తారంట. కానీ వీళ్ళు మాకు ఈ 200 కోట్లు 300 కోట్లు కాదు, ఒకేసారి మోర్ దాన్ 700 crores వేయండి, క్లియర్ అవుద్ది అని చెప్తున్నారు. అయితే అంత వేసేంత సీన్ ఈ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు లేదు. వాళ్ళు ఎప్పటికప్పుడు అప్పుల కోసం, ఇన్నింట్ల కోసం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఇన్నింట్లు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని ఏదో నడిపిస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు బాధ ఉంటుంది, కానీ మనకి అప్పులే నడుస్తున్నాయి ప్రస్తుతానికైతే. ఇంకా కొన్నాళ్ళు టైం పడుతుంది, 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో టైం పడుతుంది ఆర్థిక పరిస్థితి పూర్తిగా గట్టెక్కడానికి. పెట్టుబడులు రావాలి, పెద్ద పరిశ్రమలు రావాలి, ట్యాక్స్ పెరగాలి, ఈ లావాదేవీలు పెరగాలి, ఉత్పత్తి పెరగాలి, చాలా వ్యవహారాలు జరగాలి.
ఇవన్నీ జరగడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది రాష్ట్రంలో ఫైనాన్షియల్ ట్రాక్ ఎక్కడానికి. సో ఈలోగా ఈ నెట్వర్క్ ఆసుపత్రులు ఇటువంటి వాటితో ఈ బాధ తప్పదు. సో ఈ పాపం ఎవరిదంటారు? ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.